అంటే రాజాభాయ్ ఇప్పుడు రిజైన్ చేసినాక కూడా బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఆయన రెడీ ఉంటాడు ఎప్పుడైనా. ఎందుకంటే అది ధర్మం పార్టీ, ధర్మం గురించి ఏమైనా చేయడానికి రెడీ ఉంటాం మేము. అంటే రాజశేఖర్ చాలా సార్లు అన్నాడు, రాష్ట్రంలో ఉన్న కొందరు నాయకుల వల్ల బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రాలేకపోతుందని చెప్పేసి కూడా మాట్లాడుతాడు. ఎగ్జాక్ట్లీ. ఏమంటే ఇప్పుడు మన తెలంగాణలో మన సీనియర్ లీడర్స్ ఉన్నారు కొన్నారు, వాళ్ళు కూడా ఆలోచించురా మన తెలంగాణలో బీజేపీ రావద్దని. రైట్. అంటే ఎందుకంటే బీజేపీలోనే ఏమో అన్న తెలియదు, బట్ మన సీనియర్ కార్యకర్త, అప్పుడు మన సీనియర్ కార్యకర్తలే మంచి లేదంటే మనం మన మన దగ్గర పవర్ ఉన్నప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలా దానికి. కరెక్టా కదా? మనం యూటిలైజ్ చేస్తలేము, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ మనకి అదే ఉంది కదా. ఇప్పుడు రాజాబాయికి మనం మళ్ళా ఇస్తే కూడా మనకి మంచి ఉంటది. నేను ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఆలోచించి మన ప్రెసిడెంట్ సీట్, తెలంగాణలో స్టేట్ ప్రెసిడెంట్ సీట్ మన రాజాబాయికి ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. మన 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 లైక్ అంటే లైక్ కమింగ్ ఇయర్స్ లో మన తెలంగాణలో బీజేపీ సర్కార్ రాబోతుంది అన్న. అంటే రాజీనామా చేసినాక మళ్ళీ బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? మళ్ళీ ఉంటదన్న, ఉంటది. ఎందుకంటే అన్న వచ్చేసి పార్టీ నుంచి రిజైన్ చేసిన, ఎమ్మెల్యే నుంచి రిజైన్ చేయలే.